భారతదేశంలోని అత్యంత అరుదైన ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటైన గువాహటి శ్రీ కామాఖ్య దేవాలయం అత్యంత శక్తివంతమైన అమ్మవారి మహిమకు నిలువెత్తు నిదర్శనం. స్త్రీతత్వాన్ని, గొప్పదనాన్ని తెలియజేసే అద్భుత క్షేత్రం శ్రీ కామాఖ్య దేవి ఆలయం. ఇక్కడ అమ్మవారు యోని రూపంలో పూజలందుకుంటున్నారు. గతంలో జనన మరణాల నుండి విముక్తి కోరుకునే అనేక మంది స్త్రీ పురుషులు ఈ పురాతన మందిరం వద్ద తల్లి దయ కోసం ప్రార్థించేవారు అట. అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో గువాహటి పట్టణంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున కామగిరి అని పిలువబడే నీలాచల పర్వతాలపై శక్తి స్వరూపునిగా వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని ఈ క్షేత్రంలో శ్రీ కామాఖ్య దేవిని పిలుస్తారు. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తిమంతమైంది. కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కాని కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని క్షణాల్లో మార్చుకోవడం అని అర్థం. భక్తులతో అనునిత్యం పూజలందుకుంటూ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ఎన్నో విశిష్టతల సమాహారమైన శ్రీ కామాఖ్యదేవి ఆలయ రహస్యం, ప్రత్యేకతను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మందిరం ఎంతో పవిత్రమైనది. శ్రీ కామాఖ్య ఆలయం ఆవిర్భావం వెనుక పురాణగాథ దాగుంది. దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో పరమశివుణ్ణి అవమానపరుస్తారు. దీంతో శివుడి భార్య, దక్షుడి కూతురు అయిన సతీదేవి తీవ్రంగా కలత చెందుతుంది. మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు కోపోద్రిక్తుడై అక్కడికి చేరుకుంటారు. సతీ వియోగాన్ని భరించలేని శివుడు ఆగ్రహంతో వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని భగ్నం చేయిస్తారు. తనలో అర్ధభాగమైన సతి మరణంతో పరమేశ్వరుడు సాధారణ మానవుడిలా విరాగిలా మారతారు. సతీదేవి దేహాన్ని ఎత్తుకుని ప్రళయ తాండవం చేస్తారు. ఆయన ధాటికి సమస్త విశ్వం అంతమైపోతుందేమోనని దేవతలు అందరూపాయి భయపడతారు. అలాంటి పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తారు. అలా ఖండించినప్పుడు ఆమె శరీర ముక్కలన్నీ చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడతాయి. శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 108 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం. అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన ఇండియాలో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనదే యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠం. అందులో అమ్మవారి ప్రధానమైన యోని భాగం నీలాచలంపై పడింది. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాదు ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకు ఆధార స్థానంగా భావిస్తారు. దీన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు. నీలాచలంపై దేవి యోని భాగం పడి ఈ పర్వతం నీలంగా మారింది. ఈ రాతి యోనిలోనే కామాఖ్యదేవి నివాసం ఉంటుందని అంటారు. ఒక్కసారి నీలాచలాన్ని తాకితే అమరత్వం సిద్ధించి బ్రహ్మలోకం ప్రాప్తించి చివరిలో మోక్షాన్ని పొందుతారు అని భాగవతం చెప్పుతుంది. పరమశివుడిని మోహపరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మధుణ్ణి ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్ధం చేశారు. అనంతరం రతీదేవి ప్రార్థనను మన్నించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు శివపార్వతులు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ శ్రీ కామాఖ్య దేవిని సేవించుకుంటుంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపార్వతి. రాక్షసుడైన నరకాసురుడు ఆ నారాయణుడికి పరమభక్తుడు. అతడి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రాగ్జ్యోతిషపురానికి రాజును చేశారు. కామాఖ్యదేవిని భక్తితో కొలిస్తే ఆమె ఆశీస్సులు లభించి రాజుగా ఎక్కువ కాలం పాలిస్తావని వరమిచ్చారు. కాని ద్వాపరయుగంలో శోణితపురానికి బాణాసురుడు రాజయ్యాడు. ఆ శక్తిపీఠాల్లో ఒకటి శ్రీ కామాఖ్య దేవాలయం. ఎందువలన అంటే మహాశివుని భార్య అయిన సతీదేవి జననేంద్రియం ఇక్కడ పడింది. అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం లేక శ్రీ కామాఖ్య దేవాలయం అని పిలుస్తారు. పరమశివుడు ఇక్కడ శక్తి ఆలయాన్ని
నిర్మించినట్లు పురాణ కథనం. అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఒక భైరవ ఆలయం కూడా దర్శించుకోవచ్చు. క్రీస్తు శకం 1565లో కోచ్ వంశానికి చెందిన రాజు చిలరాయ్ కామాఖ్య ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్ర చెబుతోంది. కామం అంటే కోరిక అని అర్థం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవత కాబట్టే ఈ అమ్మవారిని కామాఖ్య అని పిలుస్తారు. అందుకే కామాఖ్యదేవి ఆ రూపంలో కొలువుదీరింది. జీవుల పుట్టుకకు ఆధారమైనది, అత్యంత పవిత్రమైనదిగా భావించే అదే ఆకారంలో పూజలందుకుంటోంది. ప్రధాన ఆలయంలో 3 దేవతలుంటారు. వాళ్లే కామాఖ్య, మాతంగి, త్రిపుర సుందరి. గుడి ప్రాంగణంలో మరో 7 అమ్మవార్లు కూడా కనిపిస్తారు. కాళీ, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తా, ధూమవతి, భగళాముఖిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ 10 మందిని 10 మహావిద్యలు అని పిలుస్తారు. ప్రపంచాన్ని శాసించే 10 విద్యలకు వీళ్లే ప్రతిరూపమని నమ్ముతారు. అంతేకాదు, ఈ దేవతలకు నవగ్రహాలను అదుపులో పెట్టగలిగే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గ్రహదోషాలతో బాధపడేవాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషమేమిటంటే, మానవ స్త్రీల మాదిరిగానే శ్రీ కామాఖ్యాదేవికి కూడా 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది అట. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు అట. అంటే ప్రతి ఏటా జూన్లో ఆషాఢమాసంలో ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజుల పాటు గుడిని మూసేస్తారు. ఇక అమ్మవారి యోని భాగంలో నుంచి వచ్చే నీటిని తీర్థంగా ఇస్తారు. దీన్ని అంగోదకం అని అంటారు. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తి పీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. ఈ ప్రత్యేకమైన 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. అలాగే 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఆ వస్త్రం దగ్గర ఉండేవారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడుతారు. అమ్మవారి ఆలయ శక్తి పీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్యకుండం, పాతక వినాశకుండం అని పిలుస్తారు. అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైన నివారణమవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతీ కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెడతారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడి పూజార్లు చెబుతారు. శ్రీ కామాఖ్య దేవి ఆలయంలో వామాచారం ప్రకారం పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో యోని ఆకారంలో గల ప్రతిమను అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది. ఆ శక్తి లేనిదే పరమేశ్వరుడైనా ముందుకు సాగలేరు అని ఒక ప్రతీక. శివ అంటే శివాని అని అర్థం. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు శివశక్తి ఆయుక్తో అంటూ తన సౌందర్యలహరిని ప్రారంభించారు. మహాకవి కాళిదాసు కూడా ఆదిదంపతులను వాక్కు అర్థంతో పోల్చారు. శ్రీ కామాఖ్యాదేవిని త్రిశక్తిదాయినిగా కొలుస్తారు. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు
త్రిపుర భైరవిగా మారే రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేరు. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినిగా, పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా, చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్తూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు లోపలి శిల్ప సంపద, అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి. ఇక్కడ కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే శ్రీ కామాఖ్యాదేవి కొలువు దీరి ఉంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంటుంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్లు వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహరూపంలో దర్శనం ఇవ్వరు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటారు. ఒకసారి విశ్వసిం అనే రాజుకి జరిగిన యుద్ధంలో అయినవాళ్లనందరినీ కోల్పోయిన తరువాత నీలాచలంపైకి వస్తాడు. ఇక్కడితనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు. ఇందులోని దేవత చాలా శక్తిమంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా అక్కడ శ్రీ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపచేస్తాడు. ఇక ప్రతి ఆషాఢమాసంలో 5 రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ అంబుబాచి మేళానే కామాఖ్య కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళా కనీవిని ఎరగని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభ తరుణం రాగానే వేలాది మంది పండాలు, సిద్ధులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు, తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు, అభినయించే నృత్యాలు, ఇంతింత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధ్వులు పెట్టే అభయ ముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఇంద్రజాలాలకు కామాఖ్యా క్షేత్ర శక్తి పీఠం కేంద్రస్థానంగా చెబుతారు. కామాఖ్యా దేవి మందిరం అధిష్టాన దేవత భైరవి కామాఖ్యాదేవి. పార్వతీదేవి ఎక్కడుంటే పరమశివుడు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి నీలాచలమంతా అమ్మాయల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా పూజలు అందుకుంటున్నారు. నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వేంచేసి ఉన్నారు పరమశివుడు. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగస్వరూపంలో దర్శనమిస్తారు. శ్రీ కామాఖ్య ఆలయానికి ఎలా చేరుకోవాలి అనుకుంటున్నారా? ఇదిగో ఇలా వెళ్ళాలి. విమాన మార్గం, రైలు మార్గం, రోడ్డు మార్గం, ఇలా ఈ 3 మార్గాల ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడకు రోడ్డు, రైలులో చేసే ప్రయాణం ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది. ఈ ప్రయాణంలో మనతో పాటే సాగివచ్చే ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమలో చెరగని స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ గౌహతి వచ్చిన వారికి ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతాలు మరింత అందాలతో కనువిందు చేస్తాయి. గుబురుగా, దట్టంగా, దారి కనిపించనంత ఎత్తుగా పెరిగిన చెట్లతో నిండి ఆకాశాన్నంటుతూ ఉన్న నీలాచలం, ఈ పర్వతం దిగువ అంచు వరకు తాకుతూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ జలం, ఇంతటి రమణీయకతను దర్శించిన భక్తుల జన్మ సఫలం. ఈ పర్వతంపైనే శక్తి పీఠం ఉంది. 1.5 కిలోమీటర్ల ఎత్తున్న ఈ పర్వతం పైకి ఆటోలు, టాక్సీలపై చేరుకుని శ్రీ కామాఖ్య దేవిని దర్శించుకోవచ్చు. వాయు మార్గం ద్వారా అయితే గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే
లోకప్రియ గోపినాథ్ బొర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం కామాఖ్య ఆలయానికి సమీపంలో ఉండే ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి ఆలయానికి కేవలం 20 కిలోమీటర్ల దూరం. న్యూఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాల నుంచి ఈ విమానాశ్రయానికి ప్రతి నిత్యం విమాన రాకపోకలు ఉంటాయి. ఇక రైలు మార్గం ద్వారా అయితే కామాఖ్య పట్టణంలో కామాఖ్య రైల్వే స్టేషన్ ఉంటుంది. అయినప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గువాహటి రైల్వే స్టేషన్ ఎంతో అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి చక్కని అనుసంధానం కలిగి ఉంది. కాబట్టి టూరిస్టులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. గువాహటి స్టేషన్లో దిగిన తరువాత మీకు నచ్చిన హోటల్లో వసతిని ఎంపిక చేసుకుని ఆ తరువాత ఆలయానికి వెళ్లవచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే గువాహటి రైల్వే స్టేషన్ నుంచి కామాఖ్య ఆలయానికి 8 కిలోమీటర్ల దూరం. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటి కొంత దూరం నడిస్తే అనేక ఆటో రిక్షాలు, టాక్సీలు, బస్సులు కనిపిస్తాయి. అలాగే అస్సాం టూరిజం శాఖ వారు రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వరకు బస్సులు నడుపుతుంది. దాదాపు 20 నుంచి 25 నిమిషాల్లో రైల్వే స్టేషన్ నుంచి టూరిస్టులు ఆలయం వద్దకు చేరుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలిసింది కదండి శ్రీ కామాఖ్య దేవి ఆలయంకు ఎలా వెళ్లి దర్శించాలి అని. మరిన్ని ఇలాంటి భక్తి రసమైన వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని షణ్ముఖ్ కాలేపు.